ఏది అయినా ఆచి చికెన్ మసాలా. ప్రపంచ యాత్రికుడు అన్వేష్ ఇన్స్టా అకౌంట్ బ్యాన్ అవ్వడంతో ప్రస్తుతం అందరి దృష్టి ఇప్పుడు అతని యూట్యూబ్ అకౌంట్ పై పడింది. అతడి యూట్యూబ్ అకౌంట్ ను కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ తో అన్వేష్ యూట్యూబ్ ఛానల్ తో సహా అన్ని అకౌంట్లను డిలీట్ చేయాలని సిపి సజ్జనార్ ను కలవబోతున్నారు. బీజేపీ నేత కరాటే కళ్యాణి అలాగే అన్వేష్ పాస్పోర్ట్ బ్యాంక్ అకౌంట్ సీజ్ చేయాలని కోరుతామన్నారు. హిందువులకు అన్వేష్ అవమానించారని అతడికి జైలు శిక్ష పడేలా చేస్తామని అంటున్నారు. ఇలా ఉండగా హిందూ దేవుళ్లపై పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తూ వస్తున్న యూట్యూబర్ నా అన్వేష్ కు మెటా సంస్థ షాక్ తగిలింది. అతని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను బ్యాన్ చేసింది. 1.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న అకౌంట్ ను నిలిపివేసింది. గతంలో భారతదేశాన్ని దూషించినందుకు హైదరాబాద్ సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో కరాటే కళ్యాణి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఇన్స్టాగ్రామ్ వివరాలు కావాలంటూ ఫౌండర్స్ కు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు లేఖ రాశారు. ఇక వివరాలు అందిన వెంటనే మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేసినందుకు అన్వేష్ అకౌంట్ ను తొలగించామంటూ సిసిఎస్ పోలీసులు లేఖ రాశారు. పోలీసుల నుంచి లేఖ వచ్చిన వెంటనే నా అన్వేష్ ఇన్స్టా అకౌంట్ పరిశీలించి నిర్వాహకులు బ్యాన్ చేశారు. తొలుత 1.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న అన్వేష్ అకౌంట్ భారతదేశంపై కమెంట్స్ తర్వాత 1.3 మిలియన్ కు పడిపోయింది. ఇప్పుడు పూర్తిగా క్లోజ్ అయింది. ప్రపంచ యాత్రికుడు అన్వేష్ ఇన్స్టా అకౌంట్ బ్యాన్ అవ్వడంతో ప్రస్తుతం అందరి దృష్టి ఇప్పుడు అతని యూట్యూబ్ అకౌంట్ పై పడింది. అతడి యూట్యూబ్ అకౌంట్ ను కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ తో అన్వేష్ యూట్యూబ్ ఛానల్ తో సహా అన్ని అకౌంట్లను డిలీట్ చేయించాలని సిపి సజ్జనార్ ను కలవబోతున్నారు. ఇక బీజేపీ నేత కరాటే కళ్యాణి అలాగే అన్వేష్ పాస్పోర్ట్ బ్యాంక్ అకౌంట్ కూడా సీజ్ చేయాలని కోరుతామన్నారు. హిందువులను అన్వేష్ అవమానించారని అతడికి జైలు శిక్ష పడేలా చేస్తామని అంటున్నారు. ఇలా ఉండగా హిందూ దేవుళ్లపై పిచ్చి పిచ్చి కమెంట్స్ చేస్తూ వస్తున్న యూట్యూబర్ నా అన్వేష్ కు మెటా సంస్థ షాక్ తగిలింది. అతని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను బ్యాన్ చేసింది. 1.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న అకౌంట్ ను నిలిపివేసింది. గతంలో భారతదేశాన్ని దూషించినందుకు హైదరాబాద్ సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో కరాటే కళ్యాణి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఇన్స్టాగ్రామ్ వివరాలు కావాలంటూ ఫౌండర్స్ కు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు లేఖ కూడా రాశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్. ప్రపంచ యాత్రికుడు ఈ ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ ఇన్స్టా అకౌంట్ ప్రస్తుతం బ్యాన్ అయిపోయింది. ఆయన దీనికి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా విదేశాల్లో తిరుగుతూ ఉంటాడు. విదేశాల్లో ఉన్నటువంటి అంతా కూడా అన్వేష్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ప్రపంచానికి అన్ని విషయాలు, ప్రధానంగా తెలుగు ప్రజలకు అన్ని విషయాలు చెప్తూ యూట్యూబ్ లో ఒక ప్రముఖ వ్యక్తిగా అయిపోయాడు. అయితే ఈ నేపథ్యంలోనే యూట్యూబ్ లో అటు ఇన్స్టాకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నటువంటి అన్వేష్ ఇన్స్టాకు షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అన్వేష్ నడిపిస్తున్నటువంటి అటు యూట్యూబ్ ఇది ఇన్స్టా అకౌంట్ రెండు కూడా
ప్రస్తుతం అయితే ఇన్స్టా అకౌంట్ క్లోజ్ అయిపోయింది. ఎందుకంటే ప్రధానంగా అన్వేష్ గత కొంతకాలంగా అటు హిందూ దేవుళ్లను దేవతలను కొంత అసభ్యకరంగా మాట్లాడడం, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని కించపరిచే విధంగా కూడా మాట్లాడి తన వీడియోలను ఇన్స్టాలో అప్లోడ్ చేశాడు. అది కొంత బయటికి రావడం, అది కొంత దుమారాన్ని కూడా రేపినటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో హిందువులంతా కూడా మండిపడ్డారు. అన్వేష్ చేసినటువంటి ఆ వీడియో, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను చాలా మంది కూడా వ్యతిరేకించి ఆయన మీద చర్యలు తీసుకోవాలని, అతని సోషల్ మీడియా అకౌంట్ ను కూడా క్లోజ్ చేయాలంటూ కూడా పోలీసులను ఆశ్రయించినటువంటి పరిస్థితి. మరో పక్క పోలీసులు కూడా దానికి సంబంధించి ఫిర్యాదు తీసుకున్న అనంతరం వాళ్ళు ఇన్స్టా అకౌంట్ కు సంబంధించి దాని నిర్వాహకులకు కూడా ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ ని అతని ఇన్స్టాను క్లోజ్ చేయాలంటూ కూడా పోలీసులు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో దానికి స్పందించినటువంటి ఇన్స్టాకు సంబంధించి అకౌంట్ కూడా ఆయన ప్రస్తుతం దీని మీద పెద్ద దుమారం కూడా రేగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీన్ని ఈ అంశంలో సిపి సజ్జనారు చాలా కీలక పాత్ర పోషించారు. మరొక వైపు కూడా దీనికి సంబంధించి మొత్తం కూడా క్లోజ్ చేసినటువంటి నేపథ్యంలో అతనికి శిక్ష కూడా పడాలని కూడా ప్రధానంగా డిమాండ్ వినిపిస్తా ఉంది. హిందువులను అవమానించాడని అతనికి శిక్ష కూడా పడాలని కూడా హిందూ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తా ఉంది. హిందూ దేవుళ్లపై పిచ్చి పిచ్చి కామెంట్లు చేయడం, యూట్యూబ్ లో తన ఇష్టారీతిన ఇలాంటి కామెంట్స్ చేసినటువంటి నేపథ్యంలో మేటా సంస్థ కూడా అతని అకౌంట్ అయితే పూర్తిగా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. మనం అతని ఇన్స్టా అకౌంట్ ని చూసుకుంటే దాదాపు 1.3 మిలియన్ల ఫాలోవర్స్ కూడా ఆయనకు ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో భారతదేశాన్ని దూషించినందుకు హైదరాబాద్ సిపిఎస్ పోలీస్ స్టేషన్ లో కూడా కరాటే కళ్యాణి కూడా ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఇన్స్టా అకౌంట్ కావాలంటూ కూడా ఫౌండర్స్ కు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కూడా లేఖ రాసినటువంటి పరిస్థితి. అయితే ఆ వివరాలు అందిన వెంటనే మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేసినందుకు అన్వేష్ అకౌంట్ ను తొలగించాలంటూ కూడా ఇంతకు ముందు చెప్పినట్టు పోలీసులు కూడా లేఖ రాశారు. పోలీసుల నుండి వచ్చినటువంటి వెంటనే అన్వేష్ ఇన్స్టా అకౌంట్ ను పరిశీలించి నిర్వాహకులు బ్యాన్ చేశారు. మొత్తం 1.8 మిలియన్ ఇన్స్టా ఫాలోవర్స్ ఉండగా అన్వేష్ అకౌంట్ కు దీని మీద ఆయన చేసినటువంటి కామెంట్స్ తోటి పూర్తిగా ఫాలోవర్స్ తగ్గిపోయినటువంటి పరిస్థితి, 1.3కి పడిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఇదే పరిస్థితి కొనసాగినటువంటి నేపథ్యంలో ప్రముఖ యూట్యూబర్ గా గత కొంతకాలంగా యూట్యూబ్ లో అలచల్ చేస్తూ కొన్ని మంచి విషయాలు చెప్పినప్పటికీ కూడా ఆయన చేసినటువంటి ఒకే కామెంట్స్ పూర్తి స్థాయిలో ఆయన దిగజారి అని చెప్పుకోవచ్చు. అసలు ఆయనకు ప్రధానంగా రెవెన్యూ కూడా అటు సోషల్ మీడియా అకౌంట్ ప్రధానంగా అటు ఇన్స్టా యూట్యూబ్ ద్వారానే వచ్చేటువంటి రెవెన్యూ కూడా పూర్తిగా పడిపోయింది. ఇప్పుడు ఇన్స్టా క్లోజ్ కావడం, ఇంకోవైపు కూడా యూట్యూబ్ కు సంబంధించి కూడా దాని మీద కూడా చర్యలు తీసుకోవాలనే ఇంకా ఫిర్యాదులు కూడా అందుతున్నాయి. ప్రస్తుతం ఇన్స్టా అకౌంట్ బ్యాన్ అయినటువంటి నేపథ్యంలో ఈ యూట్యూబ్ ను కూడా బ్యాన్ చేయాలని కూడా ప్రధాన డిమాండ్ అయితే వినిపిస్తా ఉంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులకు కూడా కరాటే కళ్యాణి కూడా ఫిర్యాదు చేశారు. మరొకసారి కూడా దీని మీద కూడా పరిశీలన చేసి పోలీసులు కూడా ఆ విధంగా చర్యలు తీసుకునే విధంగా అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మొత్తానికి యూట్యూబర్ అన్వేష్ మీద పెద్ద ఎత్తున విమర్శలు రావడం, అటు కొంతమంది కూడా అన్వేష్ కు మద్దతుగా పలుకుతున్నప్పటికీ కూడా ఎక్కువ మంది అన్వేష్ ను వ్యతిరేకిస్తున్నారు. కొంత ఇది పొలిటికల్ రంగు కూడా పడిందని చెప్పుకోవచ్చు. పొలిటికల్ అంశం కూడా తెర మీదకి రావడంతో కూడా అటు బీజేపీకి సంబంధించిన నేతలు కూడా ఇన్వాల్వ్మెంట్ అవ్వడం, అటు కొంతమంది బీజేపీని వ్యతిరేకించే వాళ్ళు కూడా అన్వేష్ కు మద్దతు పలకడం, ఇలా గత కొంతకాలంగా యూట్యూబ్ లో ఒక పెద్ద చర్చ కొనసాగుతుంది. అన్వేష్ ప్రధానంగా ఇన్ని రోజులు అటు తన సోషల్ మీడియాలో ఏం మాట్లాడినా ప్రజలు విన్నరు, మంచి చెప్పినా విన్నరు. అటు గతంలో అన్వేష్ చాలా బెట్టింగ్ యాప్స్ మీద ఫైట్ చేశాడు. అప్పుడు దేశ ప్రజలంతా కూడా ప్రధానంగా తెలుగు ప్రజలంతా కూడా అన్వేష్ కు సపోర్ట్ చేశారు. అన్వేష్
మంచి పని చేస్తాడు, బెట్టింగ్ యాప్స్ మీద పోరాడుతాడు అని కూడా చాలా మంది ఫాలోవర్స్ కూడా పెరిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఒక్కసారిగా ఆయన హిందూ దేవత దేవుళ్లను కొంత వ్యతిరేకించడం, వాళ్ళని కించపరిచేటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి క్రమంలో పెరిగినటువంటి ఒకే ఒక ఫాలోవర్స్ అంతా కూడా పూర్తిగా తగ్గిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఆయనని అసలు సోషల్ మీడియా నుంచి బ్యాన్ చేయాలని కూడా ఒక ఉద్యమమే నెటిజన్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ విధంగా మెటా సంస్థ కూడా తన ఇన్స్టా అకౌంట్ ని క్లోజ్ చేసింది. త్వరలో యూట్యూబ్ అంశానికి సంబంధించి కూడా ఇన్స్టా క్లోజ్ చేసినటువంటి నేపథ్యంలో తనకు సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడా యూట్యూబ్ లో రన్ అవుతున్నాయి. దానికి సంబంధించి కూడా పూర్తిగా బ్యాన్ చేయాలని కూడా డిమాండ్లు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే మెటా సంస్థ ఏం తీసుకుంటుందని కూడా చూడాలి. పోలీసులు కూడా దీని మీద సీరియస్ గా తీసుకొని వారికి లెటర్ అంటే ఒక ఫిర్యాదు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ యాకేష్.